హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్లో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. దీనిలో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. సో దీనికి 8th క్లాస్ 10th క్లాస్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఇక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ కూడా 35,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఏపీ మరియు టీఎస్ అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో లేట్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే మనకి ఈ రోజునటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చూద్దాము. బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ BECILలో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం అయితే దరఖాస్తులు కోరుతున్నారు. సో దీనికి 8th క్లాస్ 10th క్లాస్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనిలో టోటల్గా 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ పోస్టు అనలిస్ట్ పోస్టు. దీనికి క్వాలిఫికేషన్ MSc ఇన్ కెమిస్ట్రీ, అనాలిటికల్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, పాలిమర్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ. సో ఇక్కడ బయో అనలిటికల్ సైన్స్, బయోకెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ. సో ఇక్కడైతే ఇలా క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇక పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అనలిస్ట్ పోస్ట్కి వచ్చేసి పోస్టింగ్ ఎక్కడెక్కడ ఉంటుందని అయితే ఇక్కడ మనకి కింద క్లియర్గా ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్లో వచ్చి భీమవరం, నెల్లూరు, అమలాపురం, కాకినాడ, బాపట్ల, ఒంగోల్ అండ్ మచిలీపట్నంలో అయితే ఉంటుంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో చూస్తే కనుక కోల్కతా, గుజరాత్లో చూస్తే కనుక పోర్బందర్, ఇలా కొన్ని ప్లేసెస్ అయితే ఇచ్చారు ఎక్కడెక్కడ ఇక్కడ పోస్టింగ్ ఉంటుందనేది. నెక్స్ట్ ఇక పోస్ట్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ వచ్చి 6 months ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఏజ్ లిమిట్ బిలో 25 years ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పర్ మంత్ వచ్చేసి 18,000 ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ చూస్తే కనుక 1 year కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక పోస్టులు అన్నిటినీ కూడా. సో అలాగే ఇక పోస్టులకి 1 year తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ సెకండ్ పోస్ట్ శాంపిల్ కలెక్టర్. సో ఇక పోస్ట్కి వచ్చేసి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అనేది కింద క్లియర్గా ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక భీమవరం, నెల్లూరు, అమలాపురం, కాకినాడ, బాపట్ల, ఒంగోలు అండ్ మచిలీపట్నంలో ఉంటుంది. అలాగే వెస్ట్ బెంగాల్లో ఎక్కడ ఉంటుంది, గుజరాత్, తమిళనాడు, భువనేశ్వర్, ఈ ప్లేస్లో ఎక్కడ ఉంటుంది అనేది కూడా అయితే కింద క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇక పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగట్లేదు ఈ పోస్ట్కి. ఏజ్ లిమిట్ బిలో 25 years లోపు ఉండాలి. దీనిలో 2 vacancies ఉన్నాయి. శాలరీ 13,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక ఈ పోస్ట్ కూడా 1 year అయితే కాంట్రాక్ట్ మీద తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ ల్యాబ్ అటెండెంట్. సో దీనికి క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. సో ఇక పోస్ట్కి పోస్టింగ్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో వచ్చి భీమవరం, నెల్లూరులో ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ బిలో 28 years లోపు ఉండాలి. 14,000 పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పోస్ట్ కూడా 1 year కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్. సో దీనికి క్వాలిఫికేషన్ మాస్టర్స్ ఇన్ ఫిషరీస్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఈ పోస్ట్కి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిషరీస్ డెవలప్మెంట్, ఫిషరీస్ రీసెర్చ్ అని అయితే అడుగుతున్నారు. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూస్తే కనుక బిలో 40 years లోపు అయితే ఉండాలి. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని ఇచ్చారు. దీనికి 35,000 అయితే పర్ మంత్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ పోస్ట్ వచ్చేసి 6 months అయితే టైం పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కాంటిజెంట్ డ్రైవర్. సో దీనికైతే కనుక క్వాలిఫికేషన్ 8th standard అయితే అడుగుతున్నారండి. అలాగే 8th standard ఉండి LMV డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అలాగే ఐ టెస్ట్, సౌండ్ హెల్త్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. సో అంటే ఇక్కడ ఐసైట్ ఉన్నవాళ్ళు కానీ లేదంటే వినికిడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ ఇక పోస్ట్కి అయితే అప్లై చేసుకోకూడదు. ఎందుకంటే డ్రైవింగ్ కాబట్టి. సో మీకు వినడము
ప్లస్ చూడడము కరెక్ట్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక పోస్ట్కి అయితే అప్లై చేసుకొని మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్తున్నారు. అలాగే డ్రైవింగ్లో మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఏజ్ లిమిట్ 21 నుంచి 62 years వరకు అయితే అడుగుతున్నారండి. సో ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి 16,000 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పర్ మంత్. ఈ యొక్క పోస్ట్ కూడా 6 months పీరియడ్ మీద తీసుకున్న టైం పీరియడ్ మీద ఒకవేళ వాళ్ళకి మీ యొక్క పర్ఫార్మెన్స్ నచ్చితే కనుక ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుందని అయితే మనకి ఇక్కడైతే క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇక 5 పోస్టులకు కూడా 8th class 10th అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టు ప్లస్ ఇంకా ఇక్కడ డ్రైవర్ పోస్ట్ అయితే కనుక పోస్టింగ్ వచ్చేసి విజయవాడలో ఉంటుందని అయితే ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. సో అలాగే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద లోకల్ క్యాండిడేట్స్ అయితే ఇస్తున్నారండి. సో ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా మనకి మెన్షన్ చేశారు. అలాగే ప్రిఫరెన్స్ వచ్చేసి లోకల్ క్యాండిడేట్స్కి ఉంటుందని అయితే మనకి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో ఎవరైనా లోకల్ క్యాండిడేట్స్ ఉంటే కనుక ఈ క్వాలిఫికేషన్ తోటి ఈ యొక్క పోస్టులకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అనలిస్ట్ పోస్ట్కి వెయిటేజ్ ఎలా ఉంటుందని అయితే ఇక్కడ కింద ఇచ్చారు. ఫుడ్ అండ్ ఫిష్ అలాగే ఫిషరీ ప్రొడక్ట్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి వెయిటేజ్ ఇస్తారనైతే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ శాంప్లర్ పోస్ట్కి అయితే కనుక షల్ ఓన్ మోటార్ సైకిల్ విత్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఫ్లూయెంట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ అనేది అడుగుతున్నారండి. సో కంపల్సరీగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి లోకల్ లాంగ్వేజ్ ఫ్లూయెంట్గా తెలిసి ఉండాలైతే చెప్తున్నారు. అలాగే ల్యాబ్ అటెండెంట్కి అయితే కనుక వర్కింగ్ విత్ సేమ్ ప్రొఫెషన్ ఇన్ సిమిలర్ ఆర్గనైజేషన్ అయితే అడుగుతున్నారు. ప్లస్ ఇక్కడ క్యాండిడేట్స్ హూ ఆల్రెడీ వర్క్డ్ ఇన్ ఎంపీఈడిఏ ల్యాబ్స్ నీడ్ నాట్ అప్లై అయితే చెప్తున్నారు. సో ఎవరైతే ఎంపీఈడిఏ ల్యాబ్స్లో ఎవరైనా వర్క్ చేసి ఉండే కనుక సో వాళ్ళైతే అప్లై చేసుకోకూడదని అయితే చెప్తున్నారు. సో దీని ప్రకారం వెయిటేజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే ఇనిషియల్ స్క్రీనింగ్ ఆఫ్ CVs రిసీవ్డ్ విల్ బి డన్. లేటర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్స్ అన్నీ రిసీవ్ చేసుకున్న తర్వాత అందులో నుంచి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి అలౌ చేస్తారని చెప్తున్నారు. ప్లస్ ఇక్కడ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత రిటర్న్ టెస్ట్ ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళకి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారైతే ఇక్కడ చెప్తున్నారండి. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ కింద ఇచ్చారు hr.bangalore@becil.com. సో ఈ ఈమెయిల్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ December 23rd వరకు అయితే ఇచ్చారండి. సో ఇన్ టైంలో అయితే కనుక మీరు అప్లై చేసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీనిలో టోటల్గా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అలాగే నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, ప్లస్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, ప్లస్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ప్లస్ ఇక్కడ జనరల్ కండిషన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా మీరైతే ఒకసారి డీటెయిల్గా చదవండి ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది, అప్లికేషన్ ఫామ్ను కూడా మీరైతే ఒకసారి డీటెయిల్గా అయితే చదవండి. సో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో అప్లై చేసుకునే పోస్టు అలాగే సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే ఒకసారి డీటెయిల్గా చదువుకున్న తర్వాత ఇక పోస్టులకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు December 23rd లోపల ఇక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈమెయిల్ అడ్రస్ ప్లస్ ఇంకా వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో మీరైతే ఒకసారి అయితే డిస్క్రిప్షన్ చెక్ చేయండి. అలాగే వెబ్సైట్ అడ్రస్ వచ్చి www.becil.com. సో ఈ వెబ్సైట్ ద్వారా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అప్లై చేసుకునే క్యాండిడేట్స్ మీ మొబైల్లోనే నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా కూడా చదివిన తర్వాత ఈ యొక్క పోస్టులకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.